సాయిబాబా అనేవాడు ఎవరంటే ఆయన అని మాట్లాడుతూ వీళ్ళు, ఆయన ఒక ముస్లిము, ఆయన ఎలా పూజ చేస్తారు, మరి ఆలయాల్లో ఎలా పూజ చేస్తారు అని. మరి క్రైస్తవులు అయితే క్రైస్తవుల మీద పడేడిస్తారు, ఇస్లాం అంటే ఇస్లాం మీద పడేడిస్తారు, ఇంకా మరి బ్రహ్మకుమారిస్ వారి మీద పడేడిస్తారు. వీళ్ళ యొక్క సనాతన ధర్మం మీద పట్టు లేదు కాబట్టే ఈ వేషాలన్నీ. ఒకవేళ ఉండుంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని వారు ప్రచారం చేసుకుంటారు, లేదా వారి యొక్క గ్రంథాలను వారు పారాయణం చేసుకుంటారు, పఠిస్తారు, అంతేనా? ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు ఈ ధర్మరక్షకులు. కానీ ఓ పని చేయరా, ఇప్పుడు వాళ్ళు అల్లా సాయి, మౌలా సాయి, నానుకు సాయి, యేసు సాయి, డాష్ సాయి, డిస్కు సాయి అని పాడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చేసి, అరే ఆ సాయి అంటే మా యేసు కూడా రా, దానిలో ఉంది, కావాలంటే సాక్షాత్తు మా యేసు ప్రభు మళ్ళీ సాయిలాగా వచ్చాడు అని చెప్పేసి నువ్వు కూడా వాదించు. ఇప్పుడు సిమిలారిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి సాయి తిరగేస్తే యేసు, ఓకే. అలాగే సాయికి తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, యేసుకి తన తండ్రి ఎవరో తెలియదు. ఆ తర్వాత యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, సాయిబాబా నీటిని నూనెగా మార్చి దీపాలు వెలిగించాడు అంటారు. యేసు టాప్ టు బాటం ఒకేలాంటి డ్రెస్ వేసుకునేవాడు. ఇప్పుడు బాబా గారు కూడా టాప్ టు బాటం కఫ్నీ లాంటిదే వేసుకుంటారు. యేసు చనిపోయిన తర్వాత 3వ రోజు లేచాడు అని మీరు చెప్తారు. సేమ్ టు సేమ్ సాయిబాబా కూడా చనిపోయి 3వ రోజు లేచాడు అంటారు. యేసు రోగులకు స్వస్థతనిచ్చాడు అంటారు. వీళ్ళు కూడా సాయిబాబా రోగుల్ని స్వస్థపరిచాడు అంటారు. ఈ ఇట్లాంటి కంపారిజన్స్ చెప్పుకుంటూ ఉంటే చాలానే ఉంటాయి.